84 ఏళ్ల క్రితం ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన ప్రారంభించారన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. అప్పటి నుంచి సొసైటీ ఆధ్వర్యంలో నుమాయిష్ కొనసాగుతోందన్నారు. హైదరాబాద్ నాంపల్లిలో 85వ నుమాయిష్ ఎగ్జిబిషన్ను ప్రారంభించారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు. నుమాయిష్ ఎగ్జిబిషన్తో వచ్చే ఆదాయంతో 19 విద్యా సంస్థలు నడిపించడం గొప్ప విషయమని అన్నారు మంత్రులు. ఈ ఎగ్జిబిషన్లో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన స్టాల్స్ ఏర్పాటు చేశారు. 45 రోజుల పాటు ఎగ్జిబిషన్ జరుగుతుందని తెలిపారు సొసైటీ సభ్యులు. ఆనాడు ఆల్ ఇండియా ఎగ్జిబిషన్ ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ సొసైటీ మొదటి గవర్నర్ జనరల్ సి రాజగోపాలాచారి గారు జనవరి 1, 1949లో ఇక్కడికి వచ్చి ప్రారంభించిన ఆనాటి ఎగ్జిబిషన్ ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా దాని ద్వారా వస్తున్నటువంటి ఆదాయం కానీ, లేకపోతే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఇండస్ట్రియలిస్టులు ఇక్కడ తీసుకొని రావటం కానీ, లేకపోతే ఆర్టిజాన్స్ని ఇక్కడ తీసుకొని రావటం కానీ, వాళ్ళందరికీ ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి స్థలాన్ని కేటాయించి దాని ద్వారా వచ్చే రాబడిని కూడా ఒక సమాజ హితువు కోసం ఖర్చు పెడుతూ అనేక విద్యా సంస్థలు మొదలుపెట్టిన ఈ సొసైటీని తప్పనిసరిగా అభినందించకుండా ఉండలేకపోతున్నాం అనేది మాత్రం చాలా మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నాం. ఈ హైదరాబాద్ నగరానికి వచ్చినటువంటి వాళ్ళు ఉద్యోగపరంగా కానీ, లేకపోతే వ్యాపార పరంగా కానీ ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు తిరిగి మళ్ళీ ఎక్కడికి పోరు, ఇక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటారు. దానికి కారణం ఇక్కడ ఉన్నటువంటి ప్రేమ, ఆప్యాయత, ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం, ఇక్కడ ఉన్నటువంటి అబ్జర్వ్ చేసుకునేటువంటి ఒక సామాజిక స్పృహ పెద్ద ఎత్తున ఉంది. ఇక్కడ అన్ని వర్గాల వాళ్ళు ఇక్కడ బతకవచ్చు, అన్ని మతాల్ని ఇక్కడ దగ్గర తీసుకుంటుంది, అన్ని ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఇక్కడ కావాల్సిన విధంగా స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవచ్చు. వీటికి కావాల్సినటువంటి ఇక్కడ సోషల్ కండిషన్స్ అట్లాగే ఉన్నాయి, అట్లాగే వాతావరణ పరిస్థితులు కూడా అట్లాగే ఉన్నాయి. అందుకే ఈరోజు హైదరాబాద్ నగరం గ్లోబల్ సిటీగా ఎదుగుతూ ఉంది. రాను రాను మూసీ నది కలుషితమై అది ఒక మురికి వాసన వచ్చేటువంటి పరిస్థితి తీసుకుని వచ్చి చాలా ఇబ్బందికరంగా మారుతున్నటువంటి పరిస్థితుల్లో ఈనాటి ప్రభుత్వం ఆలోచన చేస్తాం, ఈ నది ఈ నగరానికి ఒక పెద్ద మణిహారంగా మారాలి, ఇది ఒక పెద్ద ఎసెట్గా మారాలి అని చెప్పి ఇవాళ మూసీ రిజర్వేషన్ ప్రోగ్రాం తీసుకొని 1000 కోట్లతో మూసీలో ఒక మంచి నీరు అంటే ఫ్రెష్ వాటర్ ఫ్లో అయ్యేటట్టుగా మూసీ పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా అభివృద్ధి చేస్తూ ఆ పరిసర ప్రాంతంతో హైదరాబాద్ నగరంలో ప్రవహిస్తున్న మూసీ థేమ్స్ రివర్ లండన్లో ఏ రకంగా అయితే ఆ పరిసర ప్రాంతాలు అభివృద్ధి చెందాయో ఆ రకంగా అభివృద్ధి చేసుకునే కార్యక్రమంలో ముందుకు పోతూ ఉన్నాం. 1938లో ప్రారంభించుకొని అనేక మంది ప్రముఖులతోటి ప్రారంభించుకొని ఈరోజు దాదాపు 29 రాష్ట్రాల నుంచి 1000కి పైగా స్టాల్స్ ఏర్పాటు చేసుకొని హైదరాబాద్ అదేవిధంగా మొత్తం తెలంగాణ ప్రజలందరికీ వివిధ రాష్ట్రాల్లో దొరికే ఉత్పత్తులను ఒకే వేదిక కిందికి తీసుకొచ్చి వాళ్ళందరికీ అందుబాటులో ఉంచేటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి ఈ ఎగ్జిబిషన్ నుమాయిష్ సొసైటీ సభ్యులందరూ కూడా హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ప్రజలు ఉపయోగించుకోవాలని కోరుతూ తప్పకుండా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా తెలంగాణ ప్రభుత్వం పక్షాన నుమాయిష్ కమిటీకి ఈ ఎగ్జిబిషన్ సొసైటీకి సంబంధించిన అన్ని అంశాలను గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కానీ ఇన్ఛార్జ్ మంత్రి అధ్యక్షులు అదేవిధంగా ఇతర మంత్రులతోటి సమీక్షించి మీకు సంబంధించిన సమస్యలన్నింటినీ పరిష్కరించే ప్రయత్నం చేస్తామని చెప్పి మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు, అదేవిధంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియదు. Witness this Numaish, and in fact our honorable ex-Prime Minister of the country also visited this Numaish and explained and what's this Numaish means. And when coming down to Numaish, the Numaish has never has cut down its flavor, even though we have online shopping portals like Amazon, Flipkart, where we can order, we can get anything. Whatever the people sell, you can get everything at the tip of the cell phone. We can't see human beings also. There's no human bond between the seller and the buyer. But still,
even though you have this commerce website, thousands of the people come here to Numaish for the next 45 days to buy and to take part in this Numaish as a festival. This year, keeping in mind the various requests, we have added few vegetarian food stalls. There is a lot of like of our Hyderabadis to have food here, so we have added some vegetarian food stalls, and we are also very happy to announce that Cafe Nilofer is also marking its presence in Numaish this time in a big way. Sir, as informed earlier, the Exhibition Society along with Usmania Graduates Association fund and manage 19 educational institutions, which we are going to increase now. We are not stopping at 19. Most probably in a year or two, we are going to add another 2 to 3. హైదరాబాద్ నాంపల్లిలో 85వ నుమాయిష్ ప్రారంభమైంది. ఈ ఏడాది వివిధ రాష్ట్రాలకు చెందిన 1050 స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఫిబ్రవరి 15 వరకు నిర్వహిస్తామని తెలిపారు సొసైటీ నిర్వాహకులు. ఈ స్టాల్స్లలో మహిళలకు ప్రాముఖ్యత ఇచ్చామని తెలిపారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. పోలీస్ సెక్యూరిటీ, సీసీ కెమెరాల నిఘాతో పాటు వాలంటీర్ల సంరక్షణ ఉంటుందన్నారు. నుమాయిష్ నుంచి మరింత సమాచారం మౌనిక అందిస్తారు. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన నాంపల్లి ఎగ్జిబిషన్ ఈ రోజు నుంచి ప్రారంభం కాబోతుంది. ఈ రోజు నుంచి 45 రోజులు అంటే ఫిబ్రవరి 15 వరకు కూడా ఎగ్జిబిషన్ కొనసాగుతుంది. లార్జెస్ట్ ఎగ్జిబిషన్ కావడంతో అనేక మంది ఫస్ట్ డేనే ఇక్కడికి వచ్చి కూడా చూసిన పరిస్థితి. కానీ ఇంకా స్టాల్స్ మాత్రం పూర్తిగా ఏర్పాటు కాలేదు. ఎందుకంటే ఇప్పటికే చాలా వరకు ఈ స్టాల్స్ అన్నీ కూడా కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ పబ్లిక్ తాకిడి మాత్రము నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానానికి పెరిగిందని చెప్పాలి. ఇక్కడ ప్రతి స్టాల్ కూడా స్పెషల్. ప్రతి స్టాల్లో కూడా ఏదో ఒక రాష్ట్రంకి వచ్చిన వాళ్ళే ఉంటూ ఉంటారు. ఎక్కువగా లక్నో కావచ్చు, దాంతోపాటు జమ్మూ కాశ్మీరు, కోల్కతా, మరి ముఖ్యంగా ఇటు తెలంగాణలోని ఏజెన్సీ ప్రాంతాల నుంచి వచ్చే స్టాల్స్ ఎక్కువగా డిమాండ్ కనిపిస్తుంటాయి. దాంతోపాటు కమర్షియల్, నేషనల్, ఇంటర్నేషనల్ మార్కెట్లో ప్రసిద్ధిగాంచిన కంపెనీస్ కూడా ఇక్కడ స్టాల్స్ కోసం పోటీ పడుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ ఏడాది 1500కు పైగానే స్టాల్స్ కనిపిస్తున్నాయి. ఈ స్టాల్స్తో పాటు 200కు పైగానే ఫుడ్ స్టాల్స్ కూడా ఇక్కడ నుమాయిష్లో కనిపిస్తుంటాయి. ఎవ్రీ ఇయర్ లానే ఈసారి కూడా చాలా గ్రాండ్గా అయితే మంత్రుల చేతి మీద నుమాయిష్ ఎగ్జిబిషన్ స్టార్ట్ అయింది. చాలా వరకు అయితే చిన్నపిల్లలను కూడా తీసుకొని ఈరోజు న్యూ ఇయర్ కావడంతో హాలిడే ఉంటుంది. పిల్లలను తీసుకొని కూడా ఇక్కడ నుమాయిష్కి వచ్చి కూడా షాపింగ్ చేస్తుంటారు. దాంతోపాటు ఫుడ్ని ఎంజాయ్ చేస్తుంటారు. ఒక ఫ్యామిలీ ఉంది, మనతో వాళ్ళతో మాట్లాడదాం. సో ఫస్ట్ డే ఈరోజు ఓపెనింగ్, షాప్స్ అన్నీ కూడా ఓపెన్ అయ్యాయి. ఇట్లా లేదు, కంప్లీట్లీ ఓపెన్ కాలేదు. ఆల్మోస్ట్ ఐ థింక్ 40%, 50% ఓపెన్ అయినాయి. మిగతాయి మొత్తం అరేంజ్మెంట్స్ చేస్తున్నాయి. మేబీ ఇట్ విల్ టేక్ 1 more day. సో అనుకున్నారా ఖాళీ ఉంటుందని? అనుకోలేదు, చాలా క్రౌడ్ ఉంటుంది అనుకున్నాం. బట్ అన్ఫార్చునేట్లీ మాది ప్లాన్ అయింది, మేము వచ్చేసినాం. సో ఈరోజు న్యూ ఇయర్ కదా, ఇక్కడ ఎలా ఉన్నాయి ఏర్పాట్లన్నీ కూడా? మెయిన్గా సెక్యూరిటీ వైజ్ ఎట్లా ఉంది? సెక్యూరిటీ పబ్లికే లేదు, పబ్లిక్ ఎక్కువ లేదు, సెక్యూరిటీది ప్రాబ్లం లేదు. కాకపోతే పబ్లిక్ ఎక్కువ అయితే సెక్యూరిటీ అవసరం ఇక్కడ. ఓకే, ఇది పిల్లలను తీసుకొని ఇక్కడ రావడం జరిగింది. ఏం పేరండి? రష్మి. సో ఎలా ఉంది న్యూమాయిష్కి? ఫస్ట్ టైం వచ్చారా? ఇంకా రష్ అయితే ఏం కనిపించట్లేదు. డిసప్పాయింట్మెంట్లో ఉన్నారా? కొంచెం షాపింగ్ చేసి వెళ్తున్నారా? షాపింగ్ చేసి వెళ్తున్నాము. మేము యాక్చువల్లీ బెంగళూరు నుంచి వచ్చాము. చాలా బాగా అనిపిస్తుంది. ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చాము కదా, చాలా మంచిగా అనిపిస్తుంది. ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. సో ఏం కొనుక్కుందామని వచ్చారు మామూలు ఇక్కడికి? చూద్దామని వచ్చాము యాక్చువల్లీ. నచ్చితే డ్రెస్సెస్ తీసుకుంటాం. సో ఏమేమి ఉన్నాయి ప్రస్తుతం షాపింగ్? ప్రస్తుతం అన్నీ ఉన్నాయి, డ్రెస్సెస్ ఉన్నాయి, అన్ని ఇయర్ పాడ్స్ అన్నీ ఉన్నాయి, బాగున్నాయి అన్నీ. సో ఇది ముఖ్యంగా అయితే చాలా వరకు ఇక్కడికి పిల్లల్ని తీసుకొని కూడా రావడం జరిగింది. ఇక్కడ సెక్యూరిటీ వైజ్ కూడా స్టార్టింగ్ కాస్త తక్కువనే ఉన్నప్పటికీ కూడా మనం చూసుకోవచ్చు. కొంచెం రోజులు అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వం సంబంధించిన స్టాల్స్ కూడా కనిపిస్తుంటాయి. పోలీస్ శాఖ కావచ్చు, జైలు శాఖ, దాంతోపాటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించినవి కూడా ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. కానీ ఫుల్గా నుమాయిష్ని ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే మాత్రం ఇంకొక వారం రోజులు ఆగితే తప్ప నుమాయిష్ని ఫుల్గా ఎక్స్పీరియన్స్ చేయని పరిస్థితి. ఇప్పుడు ఎవరు వచ్చినా కాస్త డిసప్పాయింట్మెంట్తోనే వెళ్తారు. కానీ ఉన్న వాటిల్లో మాత్రం బెస్ట్ కలెక్షన్స్ ఉంటాయి. కానీ బయట మార్కెట్తో పోలిస్తే ఇక్కడ రేట్లు కాస్త ఎక్కువగానే ఉంటాయి. దాంతోపాటు బార్గెనింగ్ ఆప్షన్ కూడా ఉండదు అనేసి కూడా చాలామంది చెప్తుంటారు. కానీ ఎంత షాపింగ్, ఎంత రేట్స్, ఎలాంటి మోడల్స్ ఉన్నా కూడా నుమాయిష్కి వస్తే షాపింగ్ అనుభవం చేయాల్సిందే. आपका नाम क्या है जी? मेरा नाम अस्मा है। तो कैसा है अब शॉपिंग? अभी शॉपिंग के लिए तो नहीं आए हम लोग, अभी फर्स्ट डे था ना, अच्छा दिखा क्या अल्हम्दुलिल्लाह। क्या देखे आप सब? हम लोग तो कश्मीरियन के पास गए थे, वो अंकल से मिले करे, दिलशाद अंकल से, अल्हम्दुलिल्लाह। बाकी का तो सब अच्छा दिखा।
जी फर्स्ट टाइम आया बाद में? नहीं, हम हर वक्त आते, बार बार क्यों नुमाइश उतना फेमस क्यों आपके लिए? मेरे को क्रेज है, वैसा क्या करूँ बोलिए, हम मेरे को इतना क्रेज है। शॉपिंग करते हैं आके इधर? यहाँ पर आके हम कश्मीरियन के पास जाते हैं और बोलते सो कश्मीरी पूरे ड्राई फ्रूट्स वगैरह लेते हैं और चिकन का वो जो रहता ना अपने, हाँ चिकनदारी के वो लेते हैं और फिर ना करना ट्रेन में फूड कैसे लगते इधर? बेहतरीन है, मस्त अच्छा है। सो ये मैम क्या शॉपिंग किया, कैसे नुमाइश? फर्स्ट डे ना? हाँ फर्स्ट डे तो हम लोग शॉपिंग तो किए अभी, कब आए? थोड़ा बहुत हम लोग 5 o'clock को आए इधर। पूरा शॉप तब तक ओपन नहीं किया ना, डिसअपॉइंट में है? हाँ नहीं, अभी तो शॉप तो अभी आज फर्स्ट डे है ना, हम लोग सोच कर ये आए थे कि अभी ये फर्स्ट डे तो ओपन नहीं होगा करके। आज टिकट फ्री है ना? हाँ टिकट फ्री है आज। సో ఇది పిల్లలని తీసుకొని కూడా సరదాగా న్యూ ఇయర్ బయట ఎక్కడికో వెళ్ళి ఇబ్బంది పడే బదులు ఇక్కడనే షాపింగ్, ఎంటర్టైన్మెంట్, ఫుడ్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి కాబట్టి న్యూ ఇయర్ రోజు మాత్రం ఇక్కడ రావడానికి చాలా ఇంట్రెస్ట్గా చూపిస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు ఫస్ట్ డే కావడంతో కూడా ఎలాంటి ఎలాంటి టికెట్ ఛార్జ్ అయితే చేయడం లేదు. దీంతో చాలా వరకు అయితే ఇక్కడికి వచ్చి కూడా షాపింగ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి అయితే ప్రతి ఏడు దానే విందు, వినోదం, విజ్ఞానం ఈ మూడు కూడా నుమాయిష్లో కనిపిస్తుంటాయి. అందుకే ఇక్కడికి వచ్చి కూడా షాపింగ్తో పాటు పిల్లలకి ఎంటర్టైన్మెంట్ కావచ్చు, ఫుడ్ ఇవన్నీ కూడా ఆస్వాదిస్తూ కూడా వెళ్తూ ఉంటారు. ఈ ఏడాది 1500 పైగానే స్టాల్స్ కనిపిస్తుంటాయి, దాని 200కు పైగానే ఫుడ్ స్టాల్స్ కనిపిస్తున్నాయి. మొత్తానికైతే నుమాయిష్ ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ ఎప్పుడున్నా చాలా హిట్గానే కనిపిస్తుంది. ఈసారి మాత్రం చూడాలి ఈ 45 డేస్ తర్వాత ఇక్కడ వ్యాపారులకి లాభమా అనేది పక్కన పెడితే ఎంత సాటిస్ఫైగా వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోయారని మాత్రమే చాలా ఇంపార్టెంట్. ఇప్పటికే అలాట్మెంట్ రాకుండా కూడా చాలామంది వెయిట్ చేసిన పరిస్థితి. స్టాల్స్ అన్నీ కూడా ఫుల్ అయిపోయినప్పటికీ కూడా అలాట్మెంట్ విషయంలో కాస్త ఇక్కడ స్టాల్స్ నిర్వాహకులు కాస్త ఇబ్బంది పడ్డట్టు తెలుస్తుంది. ఎంఎస్ఎన్ రమేష్తో మోనికా న్యూస్ హైదరాబాద్. రాష్ట్రంలో అత్యధిక మరణాలు రోడ్ యాక్సిడెంట్లతోనే జరిగాయని పోలీసుల నివేదికలో వెల్లడైందని తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్. అన్ని శాఖల అధికారులు మరణాలు తగ్గించేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. హైదరాబాద్ ఆర్టీసీ కళాభవన్లో జాతీయ రోడ్డు మాసోత్సవాలను ప్రారంభించారు పొన్నం ప్రభాకర్. ట్రాఫిక్ రూల్స్ పాటించాలని సూచించారు అధికారులు. ఇక ఆర్టీసీ డ్రైవర్లకు పురస్కారాలను అందించారు మంత్రి పొన్నం ప్రభాకర్. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజల సహకారం అవసరమన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. రాష్ట్రంలో అత్యధిక మరణాలు యాక్సిడెంట్లతోనే జరిగాయని పోలీసుల నివేదిక చెప్పిందన్నారు. అన్ని శాఖల అధికారులు మరణాలు తగ్గించేందుకు కృషి చేస్తున్నారని, అయితే ప్రజల భాగస్వామ్యం లేనిది ఏదీ విజయవంతం కాదని తెలిపారు. హైదరాబాద్ ఆర్టీసీ కళాభవన్లో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలను ప్రారంభించారు మంత్రి. మద్యం సేవించి వాహనాలు డ్రైవింగ్ చేయటం, సెల్ ఫోన్ డ్రైవింగ్, ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రభుత్వ నిర్ణయాలు ఎన్నున్నప్పటికీ ప్రజల భాగస్వామ్యం, ప్రజల అవగాహన లేనట్టయితే 3 రోజుల కింద తెలంగాణ పోలీస్ డీజీపీ గారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ చేసినారు. తెలంగాణలో యాక్సిడెంట్లు అత్యధిక మరణాలు జరిగినాయనే మాట చెప్తున్నటువంటి పరిస్థితి. అటు పోలీస్ శాఖ తరఫున కానీ, ఇటు రవాణా శాఖ తరఫున కానీ, అటు R&B శాఖ తరఫున కానీ డేంజరస్ స్పాట్స్ను రిమూవ్ చేస్తూ కూడా ఎక్కడైతే యాక్సిడెంట్ ప్రోన్ ఏరియా ఉందో దాన్ని తీసేసే కార్యక్రమంతో పాటుగా మనం ఎంత చెప్పినా కూడా జీవన నౌకను కొనసాగించడానికి మనం ఉరుకుల పరుగుల మీద నడుస్తున్న సందర్భంలో ఈ నిబంధనలన్నీ గాలికి వదిలేసి ఉరుకుతూ ఉన్నాం. ఆ ఉరికే సందర్భంలో ప్రాణాలు గాలిలో కలిసి కుటుంబాలు పూర్తిగా రోడ్డున పడి అనాథలుగా మారిపోతా ఉన్నాయి కొన్ని సందర్భాల్లో. 30 ఏళ్లుగా ఆర్టీసీలో బస్సు నడుపుతున్న వారు ఒక్క ప్రమాదం కూడా చేయలేదని వారికి అభినందనలు తెలిపారు స్పెషల్ సిఎస్ వికాస్ రాజ్. ఆర్టీసీలో జీరో యాక్సిడెంట్స్ తేవాలని నిరంతరం పర్యవేక్షణ ఉండాలన్నారు. బస్సుల కండిషన్ మెయింటెనెన్స్ చేయాలన్నారు వికాస్ రాజ్. ఐఎమ్ ష్యూర్ దట్ ఈ రోజు మినిస్టర్ గారు తీసుకున్న ఈ ఇనిషియేటివ్ వల్ల ఐఎమ్ ష్యూర్ అందరూ కలిసి చేస్తే తప్పకుండా మనం వాట్ ఎవర్ వీ హ్యావ్ ప్లాన్డ్ దట్ వీ విల్ బి రిడ్యూసింగ్ ద యాక్సిడెంట్స్ అండ్ ఫెటాలిటీస్ మనం అందరికీ కలిసి తప్పకుండా చేయగలుగుతాము. ఆర్టీసీ ప్రతిరోజు 10,000 బస్సులు నడుపుతూ 60 లక్షల ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తోందన్నారు ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి. 45,000 మంది పనిచేస్తున్నారని తెలిపారు. ప్రమాదాలు తగ్గించడానికి ప్రతి డిపోలో బ్రీత్ అనలైజర్ టెస్టులు చేసి డ్రైవర్లకు శిక్షణ ఇస్తున్నామన్నారు నాగిరెడ్డి. తమ సర్వీసులో ప్రమాదాలు చేయని ఆర్టీసీ డ్రైవర్లకు పురస్కారాలు అందించారు మంత్రి పొన్నం ప్రభాకర్. నూతన సంవత్సరం సందర్భంగా నగరంలోని ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పోటెత్తడంతో ఆలయాల్లో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో రావడంతో ఏర్పాట్లు చేశారు ఆలయాధికారులు. ఇక కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టడంతో దేవుళ్లను దర్శించుకుని కోరికలు కోరుకున్నారు భక్తులు.
సంవత్సరం మొదటి రోజు కావడంతో గ్రేటర్ హైదరాబాద్లోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. బిర్లా టెంపుల్, చిలుకూరు బాలాజీ, దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్, అష్టలక్ష్మి ఆలయం, జూబ్లీహిల్స్లోని టీటీడీ వెంకటేశ్వర స్వామి దేవాలయం, పెద్దమ్మ తల్లి, జగన్నాథ స్వామి ఆలయం, బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఆలయాలకు భక్తుల తాకిడి పెరిగింది. జూబ్లీహిల్స్లోని టీటీడీ వెంకటేశ్వర స్వామి టెంపుల్కు భక్తులు ఉదయం నుంచే పోటెత్తారు. కొత్త సంవత్సరం మంచి జరగాలని కోరుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మాకు ఇక్కడ వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం. సో న్యూ ఇయర్ రోజు కదా, సో ప్రదర్శన చేసుకుందామని వచ్చాం. అంతా బాగా జరిగింది. అలానే ఇంకా 2026 కూడా బాగా జరగాలని కోరుకోవడానికి ఇక్కడికి వచ్చాం. జూబ్లీహిల్స్లోని పెద్దమ్మ ఆలయంలోనూ భక్తుల తాకిడి కంటిన్యూ అయింది. ఉదయం 5 గంటల నుంచే భక్తులను దర్శనాలకు అనుమతించారు నిర్వాహకులు. అభిషేకం, మంత్ర పుష్పార్చన, తోమల సేవలు వంటి ప్రత్యేక పూజలు నిర్వహించామన్నారు ఆలయ పూజారులు. 1,00,000 మందికి పైగా వచ్చారని తెలిపారు ఆలయ ఈవో. గత ఏడాది కూడా 1,20,000 మంది వరకు పబ్లిక్ రావడం జరిగిందమ్మా. అవన్నీ దృష్టిలో పెట్టుకుని మనం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఎప్పటికప్పుడు మనం పబ్లిక్ని చూసుకుంటూ దాని ప్రకారంగానే మనం పోలీసు వారి సహకారంతో రెగ్యులేట్ చేసుకుంటూ మనం ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా చూసుకోవడం కోసం నిత్యం పర్యవేక్షణలు చేస్తుంటాం. రంగారెడ్డి జిల్లాలోని చిలుకూరు బాలాజీ ఆలయానికి భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చారు. ప్రతి సంవత్సరం జనవరి 1న 1,00,000 మందికి పైగా భక్తులు చిలుకూరు బాలాజీని దర్శనం చేసుకుంటారని తెలిపారు అర్చకులు. దీంతో భారీ ఏర్పాట్లు చేశారు అర్చకులు, పోలీస్ శాఖ. ఆర్టీసీ బస్సులు ఆలయ సమీపానికి వచ్చేలా ఏర్పాట్లు చేశారు. 4 క్యూ లైన్లలో నుంచి వెళ్లి స్వామివారిని దర్శనం చేసుకున్నారు భక్తులు. ఆలయ సమీపంలోని 22 ఎకరాల స్థలంలో పార్కింగ్ ఏర్పాటు చేశారు. భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. భక్తులందరికీ కూడా మంచి దర్శన భాగ్యం కలిగించే ప్రయత్నం చేశాం. ఇవాళ స్వామివారి యొక్క దర్శనాన్ని 17వ పాసురం ఇవాళ గోదాదేవి అనుసంధానం చేసినటువంటి ధనుర్మాస వ్రతంలో కూడా ఉన్నాము. స్వామివారి దివ్యమైన అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ సంకల్పం చేశాం. హైదరాబాద్ లో ప్రముఖ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. కొత్తపేట అష్టలక్ష్మి ఆలయానికి భక్తులు పోటెత్తారు. న్యూ ఇయర్ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం 5 గంటల నుంచే అమ్మవారి దర్శనానికి అనుమతించారు ఆలయ అర్చకులు. ఉదయం 5 గంటల నుంచే భక్తుల రద్దీ చాలా పెరిగింది. అందరూ కూడా పోయిన సంవత్సరం బాగా జరిగిందని, లేదు కొన్ని ఏమైనా ఉన్నా దాన్ని కూడా దాటుకొని ఇంకా మంచిగా ఉండాలని చెప్పి అమ్మవారి స్వామివారి దర్శనాలకు వస్తున్నారు. చాలా బాగా అనిపిస్తుందండి. చాలా డెకరేషన్ అది చాలా అందంగా ఉంది. మనసు చాలా ప్రశాంతంగా ఉంది. కొత్త సంవత్సరం ఆరంభంలోనే దేవుళ్ల దర్శనం చేసుకుని కోరికలు కోరుకున్నారు భక్తులు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో పెద్ద సంఖ్యలో భక్తులు రావడంతో నగరంలోని ఆలయాలు సందడిగా మారాయి. హైదరాబాద్లో హైడ్రా అభివృద్ధి చేసిన చెరువుల వద్ద కైట్ ఫెస్టివల్ నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 11 నుంచి 3 రోజుల పాటు పతంగులు ఎగురవేయనున్నారు. అయితే ఈ ఫెస్టివల్కి 3 చెరువులు సిద్ధమయ్యాయి. మాధాపూర్, తమ్మిడికుంట, అదేవిధంగా కుకట్పల్లి, నల్ల చెరువు, పాత బస్తీలోని బూమ్రుక్, ఉద్దౌలా చెరువుల దగ్గర కైట్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. రాష్ట్రంలో యూరియా అమ్మకాల్లో అవకతవకలకు పాల్పడితే సంబంధిత డీలర్లపై కఠిన చర్యలు ఉంటాయని ఆదేశించారు అగ్రికల్చర్ ఉన్నతాధికారులు. యూరియా సరఫరా లభ్యత పైన కూడా వీడియో కాన్ఫరెన్స్లో రివ్యూ నిర్వహించారు. ఇక రివ్యూలో అగ్రికల్చర్, మార్క్ఫెడ్, హాకా, అగ్రోస్, సహకార శాఖల ఉన్నతాధికారులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. యూరియా సరఫరా, అదేవిధంగా నిల్వలను రోజు పర్యవేక్షించాలన్నారు. నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు ఉన్నతాధికారులు. నూతన సంవత్సరం మొదటి రోజు సందర్భంగా హైదరాబాద్లో జూ పార్క్కి జనం
సందర్శకులతో కిక్కిరిసిపోయింది. ఇక 25,900 మంది పార్కును సందర్శించారు. జంతువులను దగ్గర నుంచి చూసే విధంగా ఏర్పాట్లు చేశారు అధికారులు. టైగర్, లయన్ ఎన్క్లోజర్, ఏనుగుల విభాగం, హిప్పో, జిరాఫ్, జీబ్రా విభాగాలు పాములను చూస్తూ ఎంజాయ్ చేశారు. సఫారీ పార్క్ కాంప్లెక్స్, ట్రైన్ రైడ్, వెహికల్ రైడ్లోని వివిధ కార్యక్రమాలకు అధిక సంఖ్యలో తరలివచ్చారు సందర్శకులు. గ్రేటర్ హైదరాబాద్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సందర్భంగా భారీగా డ్రంక్ అండ్ డ్రైవింగ్ చెకింగ్ చేశారు పోలీసులు. అధిక మోతాదులో మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిని గుర్తించారు. మొత్తం 2,731 మందిపై కేసులు నమోదు చేశారు పోలీసులు. అయితే భారీగా తనిఖీలు చేయడంతో మద్యం తాగి డ్రైవింగ్ చేసే వారి సంఖ్య తగ్గిందన్నారు హైదరాబాద్ సిపి సజ్జనార్. ప్రజలకు హైదరాబాద్ సిటీ పోలీసుల తరపున న్యూ ఇయర్ విషెస్ చెప్పారు సిపి సజ్జనార్. పోలీసులు అందిస్తున్న సేవలకు ప్రజల సపోర్ట్ లభించిందని, కొత్త ఏడాదిలోనూ సహకారం అందించాలన్నారు. సిటీలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ మంచి రిజల్ట్స్ ఇచ్చిందన్నారు సిపి సజ్జనార్. హైదరాబాద్ సిటీ పోలీసు అనేక ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. ప్రతి ఒక్క ఇనిషియేటివ్ని సపోర్ట్ చేశారు. ఇంకా వచ్చే రోజు టెక్నాలజీ పరంగా అదేవిధంగా ప్రజలకు ఇంకా దగ్గర కావడానికి, వాళ్ళకున్న ఇబ్బంది కూడా తొలగించడానికి, అదేవిధంగా మనకు ఏమాదిరి వాళ్ళకు అవసరం ఉంటే వాళ్ళు ఎట్లా మనకు రీచ్ కావడానికి, ఇంకా యాక్సెసిబిలిటీ పెంచడానికి ఒక ఉద్దేశంతోనే ఈ ఒక సంవత్సరం పనిచేయాలని చెప్పి హైదరాబాద్ సిటీ పోలీస్ టీం భావిస్తుంది. న్యూ ఇయర్ సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ లో అర్ధరాత్రి నుంచి వేకోజామ్ వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేశారు పోలీసులు. అయితే పోలీసులు ఎన్ని హెచ్చరికలు చేసినా మద్యం ప్రియులు లెక్క చేయలేదు. 3 కమిషనరేట్ల పరిధిలో భారీగా మందుపాబులు డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డారు. మద్యం తాగి వాహనం నడుపుతూ గ్రేటర్ హైదరాబాద్ లో 2,731 మంది పట్టుబడ్డారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ అందరిపై కేసు నమోదు చేశారు పోలీసులు. కొత్త సంవత్సరం సందర్భంగా కొత్త మల్కాజ్గిరి డివిజన్ ప్రాంతంలో 25 చోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేశారు పోలీసులు. మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డ వారిపై కేసులు నమోదు చేశారు. నిబంధనలు పాటించని వాహనదారులపై 350 కేసులు నమోదు చేశామన్నారు ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్. ప్రజల భద్రత కోసం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేశామన్నారు. ఆరాంఘర్ చౌరస్తా, దుర్గానగర్ చౌరస్తా దగ్గర డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు రాజేంద్ర నగర్ పోలీసులు. బ్రీత్ అనలైజర్ టెస్ట్లో 56 మందికి పాజిటివ్ రావడంతో వాళ్లను అదుపులోకి తీసుకున్నారు. నార్సింగ్ పిఎస్ పరిధిలో జరిగిన తనిఖీలో 58 మంది మద్యం సేవించి వాహనాలు డ్రైవ్ చేశారని తెలిపారు పోలీసులు. మద్యం మత్తులో ఓ వ్యక్తి హైదరాబాద్ వనస్థలిపురంలో హల్చల్ చేశాడు. అర్ధరాత్రి న్యూ ఇయర్ సందర్భంగా పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పోలీసులు దురుసుగా ప్రవర్తించారని ఆరోపిస్తూ రోడ్డుపై అడ్డంగా పడుకొని నిరసన తెలిపాడు. మద్యం తాగి బైక్ నడపలేదని, తన స్నేహితుడి బైక్ పై వెనకాల కూర్చున్నానని చెప్పాడు. మద్యం మత్తులో రోడ్డుపై హల్చల్ చేసిన వ్యక్తిని అక్కడి నుంచి పంపించేందుకు శ్రమించారు పోలీసులు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1,198 మంది, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 928 మంది, రాచకొండ కమిషనరేట్లో 605 మంది మద్యం తాగి వాహనాలు నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డారు. గత ఏడాది నగరంలో 15% నేరాలు తగ్గాయన్నారు డీజీపీ శివధర్ రెడ్డి. కానీ మహిళలు, చిన్నారులపై క్రైమ్ పెరిగిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 3% మహిళలపై దాడులు, హత్యలు పెరిగాయని తెలిపారు. రాష్ట్రంలో జరిగిన నేరాలపై 2025 సంవత్సరం వార్షిక నేర నివేదికను రిలీజ్ చేశారు డీజీపీ. ఇక ఇలాంటి నేరాలపై దృష్టి సారించి మహిళల భద్రత కోసం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ప్రజలు. రాష్ట్రంలో మహిళలపై 3% నేరాలు పెరిగాయన్నారు పోలీసులు. అత్యాచార కేసులు 13%, కిడ్నాప్ 10%, వేధింపులు 9% తగ్గాయి. వరకట్నం కోసం మహిళల హత్యలు 2% తగ్గాయి. మహిళల భద్రత కోసం షీ టీంలు యాక్టివ్ గా పనిచేస్తున్నప్పటికీ మహిళల హత్యలు పెరిగాయని ఇయర్ క్రైమ్ రిపోర్టు చెబుతోంది.
హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 2025 సంవత్సరానికి సంబంధించిన వార్షిక నేర నివేదిక రిలీజ్ చేశారు డీజీపీ శివధర్ రెడ్డి. గతంతో పోలిస్తే హైదరాబాద్ లో క్రైమ్ రేట్ తగ్గిందని తెలిపారు. 1-2 సెన్సేషనల్ కేసులను దృష్టిలో పెట్టుకుని నేరాలు పెరిగాయని భావించడం సరికాదన్నారు డీజీపీ. లాస్ట్ ఇయర్ 2,34,000 కేసులు బుక్ అయితే ఈ సంవత్సరం 2,28,000 కేసులు బుక్ అయినాయి. దాంతో ఒక 2.33% క్రైమ్ తగ్గింది మన రాష్ట్రంలో, తెలంగాణలో లాస్ట్ ఇయర్ తో పోలిస్తే. 3% కన్విక్షన్ రేట్ పెరిగింది. హైదరాబాద్ శాంతి భద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నప్పటికీ 2025లో నేరాల శాతం 15% తగ్గిందని తెలిపారు. నగరంలో 14% కేసులు తగ్గుదల నమోదైనట్లు లెక్కలు చెబుతున్నాయి. మొత్తం మీద గతేడాది 19,831 కేసులు నమోదు కాగా న్యాయస్థానాల్లో 4,463 మందికి శిక్షలు ఖరారు అయ్యాయని తెలిపారు పోలీసులు. మహిళలపై 6% నేరాలు పెరగగా చిన్నపిల్లలపై నేరాలు, పోక్సో కేసులు 27% పెరిగిందని తెలిపారు పోలీసులు. మహిళల భద్రత కోసం షీ టీమ్స్ నిరంతరం శ్రమిస్తున్నాయన్నారు. 2025లో 1,114 కేసులు నమోదు చేసి 3,817 మందిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామని తెలిపారు పోలీసులు. పోక్సో యాక్ట్ కేసులలో, క్రైమ్ అగైన్స్ట్ చిల్డ్రన్ ఆ కేసులలో కూడా 141 కేసులలో 154 మందికి లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడ్డది. ఇది చిల్డ్రన్ అగైన్స్ట్ గా నేరాలు చేసిన వాళ్లకు. ఇందులో 3 డెత్ సెంటెన్స్ పడ్డది, 48 మందికి లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడ్డది. మిగతా వారికి 20 ఏళ్ళు, కొంతమందికి ఒకరికి 51 సంవత్సరాలు కూడా SC/ST యాక్ట్ లో 51 సంవత్సరాల ఇంప్రిజన్మెంట్ కూడా పడ్డది అన్నమాట. మహిళల సేఫ్టీ కోసం భరోసా సెంటర్ల ద్వారా 85 అవగాహన సదస్సులు నిర్వహించామని తెలిపారు పోలీసులు. హత్యలు, అత్యాచారాలు, కిడ్నాప్ నేరాలు తగ్గుముఖం పట్టాయన్నారు. గత ఏడాదిలో 69 హత్యలు, 405 అత్యాచారాలు, 166 కిడ్నాప్లు, 4,536 చీటింగ్ కేసులు నమోదయ్యాయని తెలిపింది క్రైమ్ రిపోర్ట్. గ్రేటర్ హైదరాబాద్లో ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించనుంది రాష్ట్ర ప్రభుత్వం. ప్లాస్టిక్ నిషేధంపై కఠినంగా వ్యవహరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. 120 మైక్రాన్ల కంటే తక్కువ ఉండే క్యారీ బ్యాగ్లను బ్యాన్ చేస్తామన్నారు అధికారులు. గతంలోనూ పలుసార్లు ప్లాస్టిక్ బ్యాన్ చేస్తామని ప్రకటించినా క్షేత్రస్థాయిలో అమలు కాలేదని అంటున్నారు పర్యావరణవేత్తలు. అయితే ఈసారి అధికారులు ఎలా అమలు చేయబోతున్నారు, ప్రజల నుంచి ఎలాంటి సహకారం కోరుతున్నారో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. భాగ్యనగరంలో ప్లాస్టిక్ నిషేధం కోసం 2007 నుంచి ప్రయత్నాలు చేసినప్పటికీ కార్యరూపం దాల్చలేదు. నిషేధం అమలు కోసం 500 నుంచి 10,000 వరకు పెనాల్టీలు విధిస్తూ సర్క్యులర్లు, జీవోలు జారీ చేశారు. అయినా అమలుకు మాత్రం నోచుకోలేదు. ఈసారి పకడ్బందీగా అమలు చేయాలని మున్సిపల్ అధికారులకు, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్లకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధించాలన్నారు. 2011లో 40 మైక్రాన్ల లోపు ప్లాస్టిక్ బ్యాగ్స్ ఉత్పత్తి, నిల్వ, పంపిణీ, విక్రయాలు జరగొద్దని కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు విడుదల చేసింది. 2016లో మొదటిసారి 10,000 జరిమానాతో పాటు మూడోసారి దొరికితే సంస్థ మూసివేత వరకు చర్యలుంటాయని తెలిపింది. 2017లో ప్లాస్టిక్ బ్యాన్ నిషేధం అమల్లో విఫల్ కావడంతో జీహెచ్ఎంసీకి పీబీసీ 25,000 జరిమానా విధించింది. 2022లో డీలర్లు, డిస్ట్రిబ్యూటర్లకు ₹1,00,000 జరిమానా నుంచి ప్రారంభించి సంస్థల సీజ్ వరకు చర్యలు తీసుకుంటామని ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేశారు. అమలులో మాత్రం విఫలమయ్యారు. దీంతో ఏ మార్కెట్ కు, దుకాణానికి వెళ్లినా ప్రజలకు మాత్రం క్యారీ బ్యాగ్ల భారం అదనంగా పడుతోంది. గత పాలక మండలిలోనూ నగరంలో ప్లాస్టిక్ సంపూర్ణ నిషేధానికి ఆమోదం తెలిపి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాక పట్టించుకోలేదు. ప్లాస్టిక్ బ్యాగులు తయారు చేసే సంస్థలను మూసేయాలని కోరుతున్నారు నిపుణులు. ఈశాన్య రాష్ట్రాలతో పాటు కర్ణాటకలో సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ నిషేధం అమలవుతుందంటే కారణం తయారీ సంస్థలపై చర్యలు తీసుకోవడమేనన్నారు. సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ వల్ల చెరువులు, నాలాలు పాడవుతున్నాయని, డ్రైనేజీల్లో కలిసి సమస్యగా మారుతోందన్నారు. ఈసారైనా పూర్తిగా ప్లాస్టిక్ పై బ్యాన్ అమలు చేయాలని కోరుతున్నారు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కన్వీనర్ పద్మనాభరెడ్డి. ప్లాస్టిక్ వ్యర్థాలన్నీ కూడా డ్రైనేజీలోకి పోతున్నది, సివరేజ్ దాంట్లో పోతుంది, ఆగిపోతుంది, ఎక్కడికక్కడ ఈ వాటర్ని ఆపేస్తున్నది, దాంతో ఫ్లడ్స్ వస్తూ ఉన్నాయి. ఇంకా కొన్ని సందర్భాల్లో పశువులు తిని చనిపోవడం జరుగుతూ ఉంది. ఇక చెరువులలో, నాలాలలో అయితే చెప్పాల్సిన పని లేదు. మన హుస్సేన్ సాగర్లో చుట్టుపక్కల విపరీతంగా ప్లాస్టిక్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పడేస్తున్నారు. అక్కడ అంతా కూడా వాతావరణం కలుషితం అయిపోతుంది.
గతంలో అనేకసార్లు స్పెషల్ డ్రైవ్లు నిర్వహించారు. దుకాణాలపై దాడులు, జరిమానాలు, ప్లాస్టిక్ స్వాధీనం వంటి చర్యలు తీసుకున్నారు. కానీ ఇవన్నీ తాత్కాలికంగా మాత్రమే ఫలితాలిచ్చాయి. డ్రైవ్లు ముగిసిన వెంటనే మళ్లీ ప్లాస్టిక్ బ్యాగులు, కప్పులు, ప్లేట్లు యథావిధిగా మార్కెట్లోకి వచ్చాయి. ప్లాస్టిక్ బ్యాన్ పై ప్రజల్లో అవగాహన లేకపోవడం, అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ప్లాస్టిక్ బ్యాన్ అమలవలేదు. అయితే ఈసారి కేవలం దాడులు, జరిమానాలకే పరిమితం కాకుండా కార్యాచరణను అమలు చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. తయారీ నుంచి వినియోగం వరకు నియంత్రణ ఉండేలా చర్యలు తీసుకోవాలంటున్నారు ఎక్స్పర్ట్స్. తయారీనేమో కళ్ళు మూసుకుంటున్నారు. అక్కడ చిన్న చిన్న ఇండస్ట్రీస్ ఇప్పుడు హైదరాబాద్లో చాలా ఉన్నాయి. ఆ ఇండస్ట్రీస్ నుంచి వాళ్ళు తయారు చేసి మార్కెట్లో పంపుతారు. మార్కెట్లో పంపిన తర్వాత అవి వాడుతున్నప్పుడు కేసులు బుక్ చేస్తామని అంటే అది అయ్యే పని కాదు. అందుకే మేము ప్రభుత్వాన్ని కోరినాం ఏంటంటే ఒక 2-3 నెలలు టైం ఇచ్చి అంతలోపల ఇండస్ట్రీస్ ఎవరైతే తయారు చేస్తున్నారో వాళ్ళకి ఏదైనా కాంపెన్సేషన్ ఇచ్చి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటే ఏమిటి, మన మామూలుగా ప్లేట్లు ఉంటాయి, టీ కప్పులు ఉంటాయి, చిన్నగా వేడి ఛాయ్ ఆ టీ కప్లో తాగితే క్యాన్సర్ వచ్చేది గట్టి పక్క. పెద్ద ఎత్తున ప్రజల్లో కూడా అవగాహన కల్పించాలా. రిటైలర్లకు స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వడం, ప్లాస్టిక్ ఇస్తే భారీ జరిమానాలు, లైసెన్సులు రద్దు, వార్డు స్థాయి తనిఖీలు, శానిటేషన్ సిబ్బందితో రోజువారీ చెకింగ్స్, డిజిటల్ ఫిర్యాదులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు అధికారులు. అయితే ప్లాస్టిక్ బ్యాగ్స్ స్థానంలో ప్రత్యామ్నాయాలను అందించాలని కోరుతున్నారు ప్రజలు. కాటన్, జూట్ బ్యాగులు, పేపర్, లీఫ్ ఉత్పత్తులు తయారు చేసేలా స్వయం ఉపాధి సంస్థలకు ప్రోత్సాహం కల్పించనుంది ప్రభుత్వం. సిటీలో ప్లాస్టిక్ బ్యాన్ కాగితాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో అమలవ్వాలంటే ప్రభుత్వంతో పాటు ప్రజల భాగస్వామ్యం కూడా ఉండాలంటున్నారు ఎక్స్పర్ట్స్. దేశవ్యాప్తంగా అర్బన్ నక్సల్స్ పదం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ వ్యతిరేక ఆలోచనలు వ్యక్తపరిచే వారిని లక్ష్యంగా చేసుకునేందుకే ఈ పదాన్ని వాడుతున్నారని ప్రజా సంఘాల లీడర్లు విమర్శిస్తున్నారు. టౌన్లు, సిటీల్లో మావోయిస్ట్ నెట్వర్క్ను బలపరుస్తున్న వారే అర్బన్ నక్సల్స్ అని నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఇక దీంతో ఇటీవల అరెస్టులు, కేసులతో ఈ అంశం మళ్లీ హాట్ టాపిక్ అయింది. అర్బన్ నక్సల్స్ ఈ మధ్య తరచూ వినిపిస్తున్న మాట. ప్రభుత్వ వ్యతిరేక స్వరానికి పాలకులు పెట్టిన పేరని మండిపడుతున్నాయి ప్రజా సంఘాలు. విద్యార్థులను ఉగ్రవాదం వైపు ఉసిగొలిపేవారే అర్బన్ నక్సల్స్ అని నిఘా వర్గాలంటున్నాయి. ఇటీవల పలు రాష్ట్రాల్లో నమోదైన అరెస్టులతో అర్బన్ నక్సల్స్ అంశం మరోసారి జాతీయ స్థాయిలో చర్చకు వచ్చింది. తెలంగాణతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో యూఏపీఏ చట్టం కింద కేసులు నమోదు కావడంతో రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నక్సల్స్కు పట్టణాల్లో లాజిస్టిక్ సపోర్ట్, రిక్రూట్మెంట్, ఆర్థిక సహకారం అందిస్తున్నారనే ఆరోపణలతో పోలీసులు చర్యలు చేపట్టారు. మావోయిస్ట్ స్టేట్ కమిటీ సభ్యులతో పాటు సెంట్రల్ కమిటీ సభ్యులున్నారు. తెలంగాణ ప్రజా ఫ్రంట్, తెలంగాణ విద్యార్థి విభాగం, చైతన్య మహిళా సమాఖ్య, డెమోక్రటిక్ స్టూడెంట్ యూనియన్ నేతలున్నారు. టౌన్లు, నగరాల్లో ఉంటూ మావోయిస్టు రిక్రూట్మెంట్, షెల్టర్ ఇస్తున్నారని అదుపులోకి తీసుకుంటున్నారు పోలీసులు. హత్యా నేరం, బాంబు పేలుళ్ల ఆరోపణలతో ఇప్పటికే కొందరిని అరెస్టు చేశారు. వచ్చే ఏడాది మార్చి నాటికి మావోయిస్టులను పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్యంతో కేంద్ర సర్కారు ముందుకు సాగుతోంది. దీంతో వారికి మద్దతుగా నిలుస్తున్న అర్బన్ నక్సల్స్పై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు సమాచారం. ఇటీవల జనగామ జిల్లా జాఫర్గఢ్ మండలంలో సామాజిక ఉద్యమకారుడు గాది ఇన్నయ్యను ఎన్ఐఏ అరెస్టు చేసింది. మావోయిస్టులకు అనుకూలంగా వ్యాఖ్యలు చేశారని, మావోయిజం వైపు ప్రజలను ప్రేరేపించడానికి ఆరోపణలున్నాయి. ఎన్కౌంటర్లో చనిపోయిన మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా అంతిమయాత్రలో పాల్గొన్న కొంతమంది అర్బన్ నక్సల్స్ ఆయనను దేశభక్తుడిగా చిత్రీకరించడానికి ప్రయత్నించినట్లు గుర్తించారు. ఆయనపై కేసులు పెట్టి రిమాండ్ చేశారు ఎన్ఐఏ పోలీసులు. ఓవైపు మావోయిస్టులు లొంగిపోతుంటే మరోవైపు యువతను మావోయిజం వైపు ప్రోత్సహిస్తున్నారని కేంద్రం అనుమానం వ్యక్తం చేస్తోంది. సోషల్ మీడియాలో మావోయిస్టులను హీరోలుగా చూపిస్తూ ప్రచారం జరుగుతోందని కేంద్ర సంస్థలు భావిస్తున్నాయి. దీంతో అర్బన్ నక్సల్స్పై ఉక్కుపాదం మోపేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. దీంతో నిఘా పెంచాలని ఎన్ఐఏకు ఆదేశాలు జారీ అయ్యాయి. తెలంగాణలోనే అత్యధికంగా అర్బన్ నక్సల్స్ క్రియాశీలకంగా ఉన్నారని కేంద్రం గుర్తించింది. కొన్ని విద్యా సంస్థల్లో యువతను మావోయిస్టుల వైపు ప్రభావితం చేస్తున్నారని, సాహిత్యం, ప్రసంగాలు, సెమినార్లు, సోషల్ మీడియా వేదికలతో మావోయిస్టుల అనుకూల ప్రచారం జరుగుతుందని కేంద్రం భావిస్తోంది. ప్రజాస్వామ్యంలో అసమ్మతి హక్కు సహజమే అని మేధావులు, రచయితలు, కళాకారులు గళమెత్తుతున్నారు. ప్రభుత్వ విధానాలను ప్రశ్నించినంత మాత్రాన అర్బన్ నక్సల్స్గా ముద్ర వేయడం ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. సోషల్ మీడియా, బహిరంగ లేఖలు, నిరసనల ద్వారా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా షుగర్ వ్యాధి బాధితులు రోజురోజుకు పెరిగిపోతున్నారు. షుగర్ బాధితుల్లో పాద సమస్యలు ఎక్కువగా తలెత్తుతున్నాయి. ఒక్కోసారి కాళ్ల వేళ్లు, కాళ్లలోని కొంత భాగం కూడా తొలగించాల్సి వస్తోంది. అయితే ముందుగా గుర్తిస్తే సమస్య నుంచి రోగులను కాపాడే అవకాశం ఉందంటున్నారు వైద్యులు. ఇక హైదరాబాద్లోని ఉస్మానియా హాస్పిటల్లో షుగర్ రోగుల కోసం ప్రత్యేకంగా డయాబెటిక్ ఫుడ్ కేర్ క్లినిక్ను నిర్వహిస్తున్నారు. పాదాల సమస్యతో బాధపడే వారికి వివిధ రకాల సేవలను ఒకే దగ్గర అందిస్తున్నామని తెలిపారు ఉస్మానియా డాక్టర్లు. హైదరాబాద్లోని ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో 2022లో డయాబెటిక్ ఫుడ్ కేర్ క్లినిక్ను ఏర్పాటు చేశారు అధికారులు. ఫుడ్ అలర్జీ, పక్షవాతం, యాపిటేషన్ వంటి సమస్యలతో బాధపడుతున్నారు రోగులు. ఆయా డిపార్ట్మెంట్లలో తిరిగి వైద్యం చేయించుకోవడం బాధితులకు ఇబ్బందిగా మారింది. దీంతో ఆ సేవలన్నీ ఒకే చోట అందించేందుకు ఈ క్లినిక్ను అందుబాటులోకి తెచ్చారు. ఉస్మానియాకు ప్రతిరోజు 400 మంది వరకు డయాబెటిక్ రోగులు వస్తుండగా ఇందులో 20 కేసులు పాద సంబంధిత సమస్యలతో బాధపడేవారుంటారు. వీరికి పరీక్షలు ఇక్కడే చేసి ఫుడ్ కేర్ క్లినిక్లో చికిత్స చేస్తున్నారు డాక్టర్లు. న్యూరోపతి, డాప్లర్ స్టడీ వంటి వైద్య సేవలన్నీ ఒకే చోట అందిస్తున్నారు. డయాబెటీస్ బాధితుల్లో పాదాలు స్పర్శ కోల్పోయి ఏదైనా గుచ్చుకున్నా తెలియక అది ఇన్ఫెక్షన్కు దారితీసి ఒక్కోసారి కాలు కొట్టేసే పరిస్థితి కూడా ఏర్పడుతుందంటున్నారు డాక్టర్లు. వీరిని ముందుగా గుర్తిస్తే ట్రీట్మెంట్తో సమస్య తీవ్రం కాకుండా చూడొచ్చంటున్నారు. అందుకే ఫుడ్ కేర్ క్లినిక్లో డయాబెటిక్ మేనేజ్మెంట్తో పాటు ఆర్థో, న్యూరో, సర్జన్, కార్డియో విభాగాలకు సంబంధించిన డాక్టర్లను అందుబాటులో ఉంచుతున్నారు. అవసరమైన విభాగాల వైద్యులందరూ అక్కడికే వచ్చి చికిత్స అందిస్తారని తెలిపారు ఉస్మానియా హాస్పిటల్ సూపరింటెండెంట్ రాకేష్ సహాయ్. వచ్చిన పేషెంట్కి అన్ని రకాల సౌకర్యాలు ఒకటే చోట దొరకాలని, అంటే హాస్పిటల్లో సర్జన్స్ ఉన్నారు, ఎండోక్రినాలజిస్ట్ ఉన్నారు, ఆర్థోపెడిక్ సర్జన్స్ ఉన్నారు, ప్లాస్టిక్ సర్జన్స్ ఉన్నారు. అందరూ విడివిడిగా అంటే డిఫరెంట్ ప్లేసెస్లో, లొకేషన్లో ఉన్నారు. ఒక డయాబెటిక్ ఫుడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కొందరు నడవలేక ఉంటారు, అంటే వాళ్ళకి అక్కడ వెళ్ళడం ఇబ్బంది ఉంటుంది. అందుకోసమే ఒకటే చోట అందరూ ఇక్కడ అన్ని సర్వీసెస్ ఒకటే గదిలో ప్రొవైడ్ చేస్తున్నట్టు ఇది ఫుడ్ క్లినిక్, అది స్పెషాలిటీ ఉంది. ఇది ఉస్మానియా హాస్పిటల్లో ఎండోక్రైనాలజీ ఓపీకి డయాబెటిక్ రోగులు వస్తుంటారు. వీళ్లలో పాద సమస్యలను గుర్తించి వాటి వల్ల తలెత్తే ఇబ్బందులను వివరిస్తున్నారు. అనంతరం వారిని ఫుడ్ కేర్ క్లినిక్కు తీసుకువచ్చి అవసరమైన పరీక్షలు చేసి మందులిస్తున్నారు డాక్టర్లు. పరిస్థితి తీవ్రమైతే సర్జరీ కూడా చేస్తున్నారు. రోగి స్థితి ఆధారంగా కొందరికి స్వచ్ఛంద సంస్థల సహకారంతో ప్రత్యేకంగా డిజైన్ చేయించిన ఫుట్వేర్ కూడా అందిస్తున్నారు. దీంతో రోగి పాదాలను కాపాడగలుగుతున్నామంటున్నారు డాక్టర్లు. ఇక్కడ డయాబెటిక్ ఫుడ్ క్లినిక్ ఒక 2 సిద్ధాంతాలతో స్టార్ట్ చేయడం జరిగింది మే 2022లో. ఒకటి మల్టీడిసిప్లినరీ అంటే చాలా ఇట్లాగే పుండయి, అల్సర్ ఏర్పడి చాలా కాళ్ళు తీసే ప్రమాదంలో ఉన్న వాళ్ళకి సో ఒక మల్టీడిసిప్లిన్ అంటే సర్జన్ అవసరం ఉంటుంది, ఆర్థోపెడిక్స్ అవసరం ఉంటుంది, ప్లాస్టిక్ సర్జరీ అలా దాంతో పాటుగా షుగర్ కంట్రోల్కి ఎండోక్రైనాలజీ రోల్ కూడా చాలా ఉంటుంది అనమాట. సో అంటే మల్టీడిసిప్లినరీ పేషెంట్ అటు ఇటు ఎక్కువ తిరగకుండా ఒక చోట వాళ్ళకి సాధ్యమైనంత అన్ని సర్వీసెస్ ఇచ్చి అవసరమైతే అడ్మిట్ చేసుకొని ట్రీట్మెంట్ చేసి వాళ్ళని బాగు చేసి పంపించేది ఒక సర్వీస్. మనం ఒక్కొక్కసారి లింబ్ సాల్వేజ్ అంటారు, అంటే అది కంట్రోల్ చేయకపోతే ఒక్కొక్కసారి కాలు కూడా తీసేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది, సెప్టిక్ అవుతుంది బాడీకి. సో అప్పుడు మనం బాడీయా లెగ్ అని చూసుకుంటే మనం లెగ్ తీసేయడం జరుగుతుంది. సో ఇదన్నీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ, తెలంగాణ ప్రజలందరూ ఎవరికైతే షుగర్ ఉండి పుండ్లు అయితాయో కాళ్ళకి వాళ్ళని డయాబెటిక్ ఫుట్ అంటారు. పుండ్లు హీల్ కానటువంటివి క్రానిక్ వూండ్స్ అంటారు. సో వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఉస్మానియాలో అందిస్తున్నటువంటి ఈ సర్వీస్ని యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ప్రైవేటు హాస్పిటల్కు వెళ్తే ఖర్చు ఎక్కువ అవుతుండడంతో ఉస్మానియా హాస్పిటల్కు వెళ్తున్నారు రోగులు. పాదాల సమస్యల కోసం ప్రత్యేకంగా క్లినిక్ అందుబాటులో ఉండడంతో తమకు మేలు జరుగుతోందంటున్నారు రోగులు. ఇప్పటి వరకు 200 మందికి పైగా ఫుట్వేర్ కూడా అందించామని తెలిపారు డాక్టర్లు. అభివృద్ధిలో భారత్ దూసుకెళ్తోందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ప్రపంచంలోని చాలా దేశాలు రాజకీయ, ఆర్థిక సంక్షోభాలతో కొట్టుమిట్టాడుతున్నాయని చెప్పారు. దేశాన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు, ప్రపంచంలో భారత్ను విశ్వగురువుగా తీర్చిదిద్దేందుకు ప్రజలందరూ కూడా ప్రధాని మోదీ నాయకత్వాన్ని బలపర్చాలని కోరారు. పాకిస్తాన్ ఐఎస్ఐ ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో కేంద్రం అణిచివేస్తోందని చెప్పారు. ఇక ఖైరతాబాద్లోని నియోజకవర్గంలో వివిధ బస్తీల్లో పర్యటించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. పివి నరసింహారావును ఒక
నిశ్శబ్ద విప్లవకారుడని అన్నారు ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షుడు మాంటేక్ సింగ్ అహ్లూవాలియా. దేశ ఆర్థిక గమనాన్ని మార్చిన గొప్ప దార్శనికుడు పివి అన్నారు. పివి రాజకీయ సంకల్పం లేకపోతే 1991 ఆర్థిక సంస్కరణలు సాధ్యమయ్యేవి కావని చెప్పారు. ఇక హైదరాబాద్ మాదాపూర్లో జరిగిన మాజీ ప్రధాని పివి నరసింహారావు సంస్కరణ సభకు హాజరయ్యారు. మన్మోహన్ సింగ్ కి పూర్తి స్వేచ్ఛనిచ్చి రాజకీయ రక్షణ కల్పించారన్నారు అహ్లూవాలియా. Was very aware. He would not have been able to do any of these things without the support of the Prime Minister. I mean, this story of without the Finance Minister, the Prime Minister is zero, I myself heard him say, and he said that with the Prime Minister he becomes a 10. This is absolutely true. So in that sense, I owe my job both to Manmohan Singh and to Narasimha Rao. And I want to also mention that, I think amongst economists, a disproportionate amount of the credit for the reforms is given to Dr. Manmohan Singh, which he fully deserves, but not enough is therefore given to Mr. Narasimha Rao because his the political backing. Economists are not interested, they kind of assume that that's easy, but actually it's not. It's the political backing that's absolutely critical, because without the political backing he wouldn't last for a minute. And we saw that. He decided politically that we were going to take it. He gave Manmohan Singh all the political cover that he needed, and he worked with his colleagues to sort of bring them around. It was therefore a very major contribution to the evolution of Indian economic policy. Now, therefore, how much we have to do is the difference between what we're doing now and what our target should be in the next 5, 6, 7 years. And that's very large, because I'm saying we ought to be growing at 9%. Otherwise, we simply say that we're not going to get to Viksit Bharat by 2047. We'll get there a little later. ఎకనామిక్స్లో ఈరోజు అథారిటీ ఎవరైనా ఉన్నారు అంటే మనం తప్పకుండా మోంటేక్ సింగ్ అహ్లూవాలియా గారి పేరు చెప్పాలి. ఆ 5 సంవత్సరాల్లో అంటే 1991 నుండి 96 వరకు జరిగిన అనేక పరిణామాల్లో ఆయన భాగస్వామి ఉండింది. ముఖ్యంగా ఆర్థిక పరిణామాల్లో వారి ప్రమేయం ఉండింది. వాటి గురించి ప్రస్తావించారు. అద్భుతమైన ప్రసంగం చేశారు. దాదాపు ఆర్థిక సంస్కరణల్లో ముఖ్య పాత్ర వహించిన వాళ్ళల్లో అహ్లూవాలియా గారు, అట్లాగే నాన్నగారికి సహకరించిన మన్మోహన్ సింగ్ గారు అప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక మంత్రిగా, ప్రధానమంత్రి ఎన్ని పొలిటికల్గా ఎన్ని డెసిషన్స్ చేసినా ఇంప్లిమెంట్ చేయాలంటే, డ్రాఫ్టింగ్ చేయాలంటే మంచి నిష్ణాతులైన ఎక్స్పర్ట్స్ కావాల్సిందే కదా. అహ్లూవాలియా గారు ఇందులో ఎక్స్పర్ట్స్. ఒకరికొకరికి చాలా కోఆపరేట్ చేసుకుంటూ అన్ని వాళ్ళు చేయాల్సిన అన్ని ఆర్థిక సంస్కరణలకు అప్పుడే బీజాలు వేసినారు, అప్పుడే పాలసీస్ చేసినారు. వాటి ఫలాలు ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం. ఆ సంగతి మనందరికీ తెలుసు. ఇప్పుడు లెక్చర్లో కూడా చాలాసార్లు ఎంత స్పీడ్గా టెక్నాలజీ వ్యాపిస్తోంది. అప్పుడు ఒక 10 ఏళ్లకు జరిగిన టెక్నాలజీ చేంజ్, ఆ తర్వాత 5 ఏళ్లకు చేంజ్ చేసినాయి. ఇప్పుడైతే క్షణానికి టెక్నాలజీ మారిపోతుంది, మనం ఎప్పటికప్పుడు అప్డేట్ కావాల్సిందే అని చాలా మంచి లెక్చర్ ఇచ్చారు. ఇది హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాల్లో మంచినీటి సరఫరా నిలిపివేయనున్నారు ఇక జలమండలి అధికారులు. అదేవిధంగా జనవరి 3వ తేదీ ఉదయం 10 గంటల నుంచి జనవరి 4వ తేదీ తెల్లవారుజామున 4 గంటల వరకు తాగునీళ్లను ఆపనున్నారు. సింగూరు ప్రాజెక్టు ఫేజ్ 3 మెయిన్ పైప్ లైన్ లీక్ అయి నీళ్లు భారీగా బయటికి వస్తున్నాయి. పెద్దాపూర్ సింగపూర్ మధ్య అత్యవసర మరమ్మతులు చేయనున్నారు అధికారులు. ఇక దీంతో మాదాపూర్, కొండాపూర్, బాల్నగర్, మూసాపేట్, కేపీహెచ్బీ, ఫతేనగర్, మియాపూర్, హఫీజ్పేట్, ప్రగతినగర్, పిహెచ్ఎల్, అదేవిధంగా చందానగర్, హెచ్సియు ప్రాంతాలకు 18 గంటల పాటు మంచినీళ్లను కట్ చేయనున్నారు జలమండలి అధికారులు.
సాంప్రదాయ పెట్టుబడుల పట్ల ప్రజల ఆలోచనల్లో మార్పు కనిపిస్తోందని అంటున్నారు ఆర్థికవేత్తలు. షేర్లు, మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్, సిల్వర్ వైపు ఇన్వెస్టర్లు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారన్నారు. ఆర్థిక అనిశ్చితి, ద్రవ్యోల్బణం భయాలు, అంతర్జాతీయ పరిణామాలు ఇందుకు ప్రధాన కారణాలుగా చెప్తున్నారు విశ్లేషకులు. ఇక ఇలాంటి పరిస్థితుల్లో పేపర్ మనీపై నమ్మకం తగ్గి బంగారం, వెండిపై పెట్టుబడి పెడుతున్నారు ప్రజలు. ఎన్ని సంక్షోభాలు వచ్చినా బంగారం విలువ తగ్గదన్న నమ్మకం ప్రజల్లో మరింత బలపడుతోంది. దేశీయంగా కూడా ఇదే తీరు కనిపిస్తోంది. బ్యాంకు వడ్డీ రేట్లు ఆశించినంత లాభాన్ని ఇవ్వకపోవడం, స్టాక్ మార్కెట్లలో హెచ్చుతగ్గులతో మధ్యతరగతి నుంచి పెద్ద ఇన్వెస్టర్ల వరకు గోల్డ్, సిల్వర్ కొనుగోళ్లపై ఆసక్తి చూపిస్తున్నారు. గోల్డ్ బాండ్లు, సిల్వర్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లు కూడా ప్రజాదరణ పొందుతున్నాయి. లాంగ్ టర్మ్ పెట్టుబడిగా కూడా దీన్ని చూస్తున్న వారి సంఖ్య పెరిగింది. అయితే పెట్టుబడుల్లో సమతుల్యత అవసరమని సూచిస్తున్నారు ఆర్థికవేత్తలు. మొత్తం డబ్బును ఒకే దగ్గర పెట్టుబడి పెట్టకుండా వివిధ రకాలుగా ఇన్వెస్ట్మెంట్ చేయాలంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో గోల్డ్, సిల్వర్ సేఫ్ అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా కొన్నేళ్లుగా భారీగా గోల్డ్ రిజర్వులు పెంచుకుంటున్నాయి సెంట్రల్ బ్యాంకులు. ముఖ్యంగా చైనా, రష్యా, భారత్ లాంటి దేశాలు డాలర్పై ఆధారాన్ని తగ్గించుకునేందుకు బంగారం కొనుగోళ్లు పెంచాయంటున్నారు ఎక్స్పర్ట్స్. ప్రపంచవ్యాప్తంగా కరెన్సీలన్నీ బలహీనపడుతున్నాయి. పేపర్ కరెన్సీలన్నీ దెబ్బతింటున్నాయి. ఎందుకంటే గత అనేక సంవత్సరాలుగా పేపర్ కరెన్సీలు విపరీతంగా ముద్రేయటం వల్ల అన్ని దేశాలు, భారతదేశం రూపాయితో సహా అమెరికా డాలరు, పౌండ్, ఇలా ఒక కరెన్సీ కాదు అన్ని కరెన్సీలు విపరీతంగా ముద్ర వేయబడ్డాయి. దానివల్ల ఏంటంటే కరెన్సీ ఎక్కువ చలామణిలోకి వస్తే సప్లై పెరిగితే వాటి విలువ పడిపోద్ది. కరెన్సీల సప్లై పెరిగింది, కరెన్సీల విలువ పడిపోతుంది. దిగజారుతున్నాయి కాబట్టి మీకు సేఫ్టీ ఎక్కడ ఉంది? బంగారంలోనే సేఫ్టీ ఉంది. ఎందుకంటే కరెన్సీ విలువ పడిపోతే మీరు గతంలో 10 రూపాయలతో కొన్న వస్తువు ఇప్పుడు 15 రూపాయలు ఇచ్చి కొనాలి. దాంతో ఏంటంటే మీ చేతిలో ఉన్న డబ్బు విలువ రోజు రోజు పడిపోతుంటే మీకు కష్టం అవుతుంది, మీ కొనుగోలు శక్తి పడిపోద్ది. అలాంటిది కాపాడుకోవాలంటే దాన్ని తట్టుకొని ద్రవ్యోల్బణాన్ని, ధరల పెరుగుదలని తట్టుకొని నిలబడగలిగింది బంగారం, సిల్వర్ లాంటి మెటల్స్. కాబట్టి ఆ రూపంలో మార్చుకుంటే కనుక కరెన్సీ విలువ పడిపోయిన కొద్దీ అవి పెరుగుతుంటాయి. ఎలక్ట్రిక్ వాహనాలు, సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రానిక్స్ వంటి రంగాల్లో వెండి వినియోగం వేగంగా పెరుగుతోంది. అందుకే రానున్న కాలంలో వెండి బంగారాన్ని మించిన లాభాలు ఇవ్వొచ్చంటున్నారు ఆర్థికవేత్తలు. మునుపు గోల్డ్ అంటే పెద్దల పెట్టుబడి అనుకునే యువత ఇప్పుడు డిజిటల్ గోల్డ్, ఈటీఎఫ్ల ద్వారా కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారని తెలిపారు ఎకనామిస్టులు. చాలా కష్టకాలంలో ఎంటర్ అవుతుంది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ. ఈ ఆర్థిక సంక్షోభ కాలంలో మనం బతికి బట్టగట్టాలంటే, బేసిక్గా సర్వైవ్ అవ్వాలంటే గోల్డ్, సిల్వర్ రూపంలో ఉంటేనే సర్వైవ్ అవుతామనే ఆలోచనకి బేసిక్గా వస్తున్నారు. ఇట్ ఈస్ అన్ ఇన్సూరెన్స్. గోల్డ్ అండ్ సిల్వర్ నాట్ ఫర్ అప్రిసియేషన్. దీని విలువ ఎంత పెరుగుద్దనే లెక్కలో కాదు. బతికి బట్టగట్టాలంటే గోల్డ్, సిల్వర్ రూపంలో మీకు మీ అసెట్స్ ఉండాలి. ఉంటేనే మీకు రేపు కష్టకాలంలో మీరు సర్వైవ్ అవడానికి మీ చేతిలో సోర్స్ ఉంటుంది. రోజు రోజుకు బంగారం, వెండి మీద పెట్టుబడి పెట్టే వారి సంఖ్య పెరుగుతోంది. ఒకే దాని మీద పెట్టుబడి పెట్టకుండా ఎక్కువ రకాల మీద ఇన్వెస్ట్ చేయాలని సూచిస్తున్నారు ఆర్థికవేత్తలు. రాష్ట్ర ప్రజలకు, పోలీస్ సిబ్బందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు డీజీపీ శివధర్ రెడ్డి. 2025లో మాదక ద్రవ్యాల రవాణా, సైబర్ క్రైమ్, ఇతర నేరాలను నియంత్రించడంలో విజయం సాధించామన్నారు. 2026లో కూడా మరింత పకడ్బందీగా నేరరహిత సమాజం కోసం కృషి చేస్తామని తెలిపారు. హైదరాబాద్లోని మాసప్ ట్యాంక్ పోలీస్ ఆఫీసర్స్ మెస్లో నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు పోలీసులు. ఇక ఉన్నతాధికారులతో కలిసి కేక్ కట్ చేసి న్యూ ఇయర్ గ్రీటింగ్స్ తెలిపారు డీజీపీ శివధర్ రెడ్డి. అనంతరం పోలీస్ ఆఫీసర్స్ మెస్ లో ఏర్పాటు చేసిన జిమ్ ను ప్రారంభించారు డీజీపీ. అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఐపీఎస్ అధికారులు, పోలీసులు పాల్గొన్నారు.